హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గాయ్స్. మేమైతే ఈరోజు అయితే అయోధ్యకి అయితే వెళ్తున్నాము. నేను మా ఫ్రెండ్ అయితే పోతున్నాము. ట్రైన్ అయితే మొత్తం ఖాళీ అయితే అయింది, ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. కరెంట్ కానీ ఇంకా రాలేదు. మేమైతే ఎక్కేసాం. నా సీట్లో నేను ఉన్నాను, వన్ సీట్లో వాడు ఉన్నాడు. ఇంకా చూద్దాం గాయ్స్, అయోధ్యకి పోయినాక చెప్తాను. ఇంకా ఏమన్నా అయితే చాలా రోజుల తర్వాత లాగ్ అయితే తీస్తున్నాను. ఇంకా నుంచి పక్కా వస్తాయి. చూద్దాం గాయ్స్, ఇంకా ఏం చేద్దాము ఏమో. వీడియో మేమైతే ఈరోజు అయితే అయోధ్యకి అయితే పోతున్నాం. అంటే సడన్గా ప్లాన్ వేసాడు మా వాడు నా వీడియో, అందుకనే हाँ क्या भाई, ट्रेन कहाँ जाएगी? ये अयोध्या जाएगी. अयोध्या जाएगी? हाँ तुम कहाँ जाना है? अयोध्या जाना है. बैठो ना भाई, पूरा सीट पूरा खाली है. कितना 4 घंटा बस अयोध्या. 4 घंटा बस. 2 बजे 2:30 को उतरेंगे गाड़ी, उतर जाएंगे हम लोग. क्या चढ़ते क्या गाड़ी? कहेंगे 11 बजे खुलेगी ना इधर से. हाँ 11 बजे. सीट तो रिजर्वेशन है तुम्हारे पास? ये हमने टिकट का वो निकाला है. हाँ रिजर्वेशन नहीं है. रिजर्वेशन नहीं, हमको भी नहीं है रिजर्वेशन. अभी नहीं, अभी टी से आएंगे तो उसको पैसा दे के 150 रुपये का तो है टिकट का. 150 रुपये तो है टिकट का. 150 बोले तो 150 यहाँ से अयोध्या का रिजर्वेशन का. వీళ్ళు చెప్తారు జనరల్ టికెట్ అంట. మాకు ఆ జనరల్ టికెట్ కానీ లేదు గాయస్, ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు మాకు. రే వాళ్ళకి जनरल टिकट ఉందంటరా भाई. कौन सा जनरल टिकट है तुम्हारे पास? हाँ हमारे पास वो भी नहीं है. ले लो ना, जनरल 80 रुपये का मिलेगा. वैसे तुम्हारा 150 200 फाइन मार देगा. हाँ 250 फाइन मार देगा तुम्हारा. 250 मतलब 250 नो टिकट ऐसा करके मारता है वो लोग. 250 अभी नहीं भाई, टिकट कुछ नहीं है, जनरल टिकट भी नहीं है. कितना मारता फाइन? 400-500 रुपये लेगा. 400-500 एक का 2 का. एक दिन का. బా అంకుల్ అయితే చెప్తా జనరల్ టికెట్ తీసుకోమని. ఇంకా టైం అయితే ఉంది గాయస్, तो जनरल टिकट ले लो ना. ఇంకా 1.5 అవర్. जनरल टिकट ले लो ना, 80 रुपये देगा वो. एक दिन का 80 रुपये. और जनरल भी खाली जा रही है, ऐसा कोई. గాయస్ మాకైతే టికెట్ ఏం లేదనుకో. అయితే ఈడైతే ఏమంటుండంటే టీసీతో ఏదో మాడతా అంటాడు. ఏం మాడతావు చెప్పురా రే నాయుడు, ఏం మాడతావు తెలియదు గాయస్, నాకైతే తెలియదు. వాడే మాట్లాడాల, నేనైతే ఏం మాట్లాడను. వానికి ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. ఏమ్రా చెప్పురా, సిగ్గుపడతావు. తెలుగే సరిగ్గా రాదంట, స్టోరీలో మాత్రం తెలుగు పెడతా అంటాడు కదా వీడు. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే స్టార్ట్ చేసే ఆ లాగ్ అనేది. ఇంకా చూద్దాం గాయస్, ఇంకా ఏమన్నా ఉంటే అయోధ్యలో మీకు ఏమన్నా అప్డేట్ చెప్తా ఉంటాం. చూస్తా ఇక. ట్రైన్ అయితే మొత్తం ఖాళీనే, ఎవ్వరు రాలే. అయితే మాకేమంటే మాకు బెనిఫిట్ ఏమంటే గాయస్, మాకు 4 అవర్సే జర్నీ, అది మాకు బెనిఫిట్. అంటే మేము వేరే చోటు ఉన్నాం, అంటే కాశీలో ఉన్నాం. ఇప్పుడు కాశీ నుంచి బయలుదేరుతున్నాం. కాశీ చూపించాలా అంటే కాశీ లాగ్ చేయలేదు, ఎందుకంటే ఇంట్లో చెప్పుకొని వచ్చి వెల్కమ్ టు వారణాసి, వెర్ ఇస్ ద వారణాసి. మీకైతే వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తున్నాం గాయస్. ఇంట్లో తెలియదు, వాళ్ళ ఇంట్లో అయితే ఏమో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన ఏం వదిలేసాడు, వాళ్ళ డాడీ వదిలేసాడు వాడిని. కాదురా మోహన్, నీ ల్యాప్టాప్ గురించి చెప్పురా ఏమైందో. మొత్తం ల్యాప్టాప్ అయితే ఏమో చేసాడంట గాయస్ వాడు పాపం. నేనైతే చెప్పినా గాయస్ మా ఇంట్లో, నిన్న చూపించి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాను మా ఇంట్లో అయితే. చూస్తా ఇంకా టీసీ వస్తే ఏమంటాడు, ఏం చేస్తాడు. నేను చెప్తాను ఇంకా రన్నింగ్లో ఎక్కేసాం సార్ ట్రైను, ఇంకా ఫైన్ వేస్తే ఇంకా వాడు కొడతాడు. ఏమ్రా నా గాడైతే గాయస్. ఇప్పుడైతే సీట్ అయితే దొరికింది మాకైతే. వాడు ఆడ కూర్చోన్నాడు, నేను ఈ పక్క కూర్చోన్నా. మనకైతే తాత అయితే సీట్ ఇచ్చాడు, కూర్చొని ఉన్నాయి ఇక్కడ అంతే. ట్రైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇక్కడ స్లీపర్లలో ఉన్నాను, మనం చూసుకోవాలిగా.
సైలెంట్గా ఎందుకంటే అందరు పడుకున్నారు, అందుకని సైలెంట్ మాట్లాడుతున్నా గాయస్. అదే గాయస్ మధ్యలో ఏమన్నా గాయస్ ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ క్లాస్లో ఉన్నాము, మీకు చూపిస్తాం. ఈడైతే మంచి సీట్ అయితే చూపిస్తుంది, నాకైతే మంచి సీటు. గాయస్ ఇప్పుడైతే మేమైతే అయోధ్య స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. స్టేషన్ చూడండి గాయస్ ఎంత మంచిగా ఉందో, ఎంత మంచిగా ఉందో. కొత్తగా ఏమో కట్టినట్టున్నారు స్టేషన్. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి, అయోధ్యకి అయితే ఫస్ట్ టైం నాది ఎంట్రీ. మనం ఎంట్రీ ఇస్తే వేరే ఉంటుంది, మనం ఇట్లా పోతాం ఎంట్రీ గేట్ 3 మొత్తం. रूम चाहिए रूम चाहिए भाई. कितने लोग हैं ज़्यादा? हम 2 जने. कितना? राम मंदिर के मेन गेट पे होटल है. कितना? एसी की नॉन एसी? भाई नॉन एसी बताओ भाई. नॉन एसी 800 में, एसी लेते तो 1000 भाई 800 में. हाँ नॉन एसी लेते तो 1000 रुपये में. राम मंदिर के मेन गेट पे, राम मंदिर मेन गेट पे रेस्टोरेंट सारा सब कुछ है अपने यहाँ. उधर. हाँ उधर. भाई एक बार रूम दिखा दीजिए. बिल्कुल दादा, ये देखो वो रूम అయితే మంచిగా ఉంది గాయ్స్. అయితే వెళ్తే भाई 800 है ना? 800 चल के देखो. 24 आवर्स. 24. कब आपको जाना है रिटर्न? रिटर्न अब हमको जुड़न गाइस. वो ये क्या बोलते हैं भाई इसको? ये सूरज स्तंभ. हाँ? सूरज स्तंभ स्टेशन, रेलवे स्टेशन सूरज स्तंभ अंటున్నాడు भाई. अभी तुम बताओ. अभी सुबह आपका 7 बजे राम टेम्पल ओपन होगा. कितना बजे? सुबह 7 बजे. 7 बजे. हाँ, उसके पहले आपका हनुमान टेम्पल 6 बजे ओपन होगा. 6 बजे. ठीक है. 7 बजे से राम मंदिर में दर्शन होता है, 6 बजे से हनुमानगढ़ी में दर्शन होता है. ठीक है. 6 बजे आपका सरयू भी ओपन होता है, तो 6 बजे तक समथिंग आप उठेंगे तो नहा, मतलब सरयू स्नान करने जाते हैं तो रूम में रह के जाए. उसके बाद आप आएंगे हनुमानगढ़ी, फिर राम मंदिर, फिर कनक महल, दशरथ महल. ये 4 टेम्पल घूमने के बाद आप रिटर्न आएंगे होटल पे. आराम करेंगे भाई 24 आवर्स लेना है भाई 800. ठीक है वही ना दादा भाई. ऐसा है भाई. मंदिर के नियर बाई. नहीं भाई हम कल निकल जाएंगे हम नाइट लोग. में कितने बजे की ट्रेन है आपकी? नाइट में नहीं, सुबह 12 बजे. तो 2 दिन आप रुकेंगे क्या? नहीं अभी है ना, अभी जा रहे हैं तो कल रात में सुबह 12 बजे. अभी 24 आवर्स लेंगे ना. अभी लेंगे तो 3 बजे कल रात में चेकआउट. हाँ ठीक है ना. हाँ तो उसके बाद हम ट्रेन पकड़ के जाएंगे. कितने बजे की ट्रेन? वही तो पूछ रहा हूँ, कौन कहाँ जाना है? अभी तक बुक नहीं हो गया कहाँ ट्रेन. जाना है रिटर्न? हम दिल्ली. तो कैंट से मिलेगा आपको. हाँ? कैंट से ट्रेन मिलती है, यहाँ से नहीं चलती. फैजाबाद कैंट से चलती है ट्रेन. क्या बोला? कैंट ये एक अयोध्या स्टेशन है, एक कैंट स्टेशन है. हाँ. वहाँ से ट्रेन चलती है दिल्ली के लिए. कैंट कितना दूर है? यहाँ से मान के चलिए आपका है 10 किलोमीटर. 10 किलोमीटर. तो उसके लिए आपको 2 आवर पहले ही जाना पड़ेगा. तो और पहले ही जाना पड़ेगा. टिकट भी निकालना इमरजेंसी. तो आपको 2 आवर. टिकट तत्काल में निकल सकते हैं. भी निकल सकता है. चालू में इधर खाली में इधर भाई. अभी चाय पीना है. चाय पीना है. चाय गरम चाय पीना है. तुमको क्या? भाई हाँ आ रहा हूँ भाई. నువ్వేం తాగుతావురా? చాయ్ తాగుతావా? చాయ్. अदरक वाली चाय. ఓ అయోధ్యనే అయోధ్యరా. ఐస్ మేమైతే చాయ్ తాగుతాం పోతున్నాం. చాయ్ అయితే ఈడ తీస్తుండు. నేనైతే ₹5 కట్టాను. 2 मेंबर. बाइक लाओ भाई लोग को मैं बाइक भाई खाता हूँ. पैसा उसके पास से ले लो. ओ कोई ना, आपको मैं अभी अच्छी चाय पिलाता हूँ. भाई अच्छी चाय पिलाओ. बहुत अच्छी चाय. तुमको कैसा ऐसा देंगे? आपके भाई जो आएंगे भाई वो हमारे यहाँ ही आएंगे, इसको खुश कर दूंगा मैं. कैसे हो भाई तुम? अयोध्या मेरी जन्मभूमि है. मेरा यही जन्मभूमि है. राम राम भाई. राम राम दादा. हम आंध्रा से हो भाई. आंध्र प्रदेश. मैं तुरंत देख लिया, चेहरे से पता चल जाएगा दादा. बहुत दूर, बहुत दिनों का एक्सपीरियंस. रायलसीमा पता है ना तुमको? आंध्रा से मेंबर आते, मैं उधर गया नहीं घूमने. मेरा भाई नहीं आया भाई. तुम तिरुपति नहीं. మనకి అయితే 800 ఏసీ రూమ్ అయితే ఇస్తుంది బాయ్. అయితే बोलो भाई. जय श्री राम. जय श्री राम. राम राम भाई. भाई मेरा अयोध्या घूमने आया है आंध्रा से. मैं भाई के बातों से इतना अच्छा लगा, इतना चाहिए नहीं. पहला बंदा मिला आंध्रा का जो दिल को खुश किया है. भाई मेरा बहुत अच्छा है, बहुत. इसके लिए दिल से मेरी आवाज निकल रही भाई. जो भी बोलूं उतना भी कम है. जय श्री राम. जय श्री राम. రామచంద్రకి జై. గాయస్ మనకైతే మన మాటలేని
అంటే మన మంచితనాన్ని ఆయన 800కి ఏసీ రూమ్ అయితే ఇస్తుండు 24 hours 24 hours 24 hours ओनली भाई के लिए भाई ऑन द टॉप ओनली आंध्रा लोगों के लिए अदरवाइज के लिए 11 o'clock चेकिंग भाई मेरे दिल से डिस्काउंट देगा बिल्कुल बिल्कुल हाँ भाई के वजह से आने से जो आएगा उसको 20% डिस्काउंट मिलेगा ठीक है भाई मेरा इंस्टा अकाउंट है मोहन से करके जो वो उसको दिखाने तुम दे दो बिल्कुल हाँ दादा, डिस्काउंट दे दो बिल्कुल, भाई बिल्कुल दादा डिस्काउंट डिस्काउंट से डिस्काउंट कौन सा नाम है शिवम मौर्य हे प्रभु होटल हे प्रभु होटल दिस इज नाइट होटल नाइस होटल तुमको होटल रूम टूर भी होटल का 20 दिन का వాళ్ళు చూపిస్తాను గాయస్ మీకైతే ప్రభు అంట లగ్జరీస్ ప్రెసెంట్ అంట మంచిగా ఉంటుంది నేను చూస్తా వెళ్ళి మీకు కానీ చూపిస్తా అయితే చూద్దాం గాయస్ ఇప్పుడైతే రూమ్కి అయితే పోతాము నేను వీడు ఇంకా ఆడు ఉంటాడు కదా వాడు చూద్దాం గాయస్ ఇంకా ఏం చేద్దామో ఏమో बैठ करके दादा को दिखा दादा को బాయ్ ఇచ్చిన 800 లో మంచి రూమ్ అయితే దొరికింది గాయస్ వీడు అదిగానే వద్దంటాడు ఏసీ రూమ్ అది నేను చెప్పినా రే మంచిగా ఉంటుంది ఫస్ట్ చూద్దాం గాయస్ చూసి బాయ్ అయితే మన కోసం ఏదో చూస్తుండ్రు సరే గాయస్ అయితే మనం రూమ్కి వెళ్ళి అయితే మాట్లాడదాం మోహన్ నాయుడు అయితే మా కోసం అయితే టీ అయితే తెచ్చినాడు गाइस वीडైతే మనం क्या बोल रहे हैं भाई ये इसको आंध्रा की आवाज मेरे को समझ नहीं आती ना मैं बता देता क्या बोल रहा है मैं सिखाता ना भाई अरे भाई है तो भाई मैं सिखाता ना भाई गरम गरम भाई गरम गरम है भाई गरम गरम है ये देखो साला बिस्किट भी ले गया बिस्किट भी हमको अरे चोर साले है भाई चोर साले है अकेले 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 भाई हमको देख भाई भाई ने चाय पी रहा है मैं भी चाय पी रहा हूँ వీడిని చూడండి గాయస్ ఎంత బొలిచి కొట్టుకుంటున్నాడంటే బిస్కెట్ మాకేం లేదు ఏం చేయలేం గాయస్ మా కోసం కుక్కగా ఉంటుంది చూద్దాం గాయస్ ఇంకా మేమైతే హాస్టల్కి వెళ్ళేసి రూమ్కి వెళ్ళేసి రూమ్ అయితే చూపిస్తాను మీకు అక్క భయ్యా 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 అప్నా భయ్యా ప్రభు భయ్యా कोई नहीं आता है प्रभु भैया के साथ చూద్దాం గాయస్ వీడు పిచ్చి గుగ్గోడు ఎక్కున్నాడు చూడండి ఇది చూడండి గాయ బిస్కెట్ చెప్పిరా రే బిస్కెట్ చెప్పిరా రే చెప్పిరా చూడక क्या थे दादा क्या ही हम काका राम 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 काका राम राम जा ठीक है ठीक है ठीक है गाइस టీ అయితే పడేసినాం అయితే తెస్తుండు బాయ్ నక్కోలో బాయ్ నక్కో నక్కో గాయస్ రూమ్ కాడికి అయితే వచ్చేసాము బాయ్ ఇది రూమ్ అక్కడ ఉంది జూమ్ చేస్తా చూడండి ప్రభు గెస్ట్ హౌస్ మంచిగా ఉంటే మీకు వీడియో తీసి పెడతాను మీరు కానీ కాంటాక్ట్ అవ్వండి మనకైతే డిస్కౌంట్తో సహా 800కి ఏసీ రూమ్ అయితే ఇచ్చినాడు 24 hours ఇంకా రూమ్ అయితే చూడలే మోహన్ నాయుడు అయితే ముందర పోతుండు మోహన్ నాయుడు ఏమన్నాడంటే స్టేషన్లోనే పడుకుంటా అన్నాడు నేనే ఇంకా పిలుచుకొని వచ్చిన రారా బాబు అని చూద్దాం గాయస్ ఏమవుతుంది ఏమో కానీ మా ఇంట్లో ఫోన్ చేస్తే ఏమని చెప్పాలి అర్థం కావట్లే అంటే నేను ఇంట్లో ఏం చెప్పలే చూద్దాం దిస్ ఈస్ ద హోటల్ ప్రభు గెస్ట్ హౌస్ ఇంకా అటు సైడ్ గుడి ఉంది అనుకుంటా రామ్ మందిర్ ఉంది ఫాస్ట్గా వెళ్ళేసి రూమ్ చూసుకొని ఫ్రెష్ చేసి ఏమన్నా ఉంటే మోహన్ నాయుడికి ఎందుకు
ఆకలి అవుతుందంట. ఇంకా పడుకొని రేపు మార్నింగ్ అన్నా ఆఫ్టర్నూన్ లేచి వెళ్ళాలి. ఇక చూద్దాం గాయస్. ఇంకా మంచి మంచి ఉన్నాయి హోటల్స్. ఇప్పుడు ఈ పక్క పిలుచుకొస్తుండే, ఆ పక్క రూమ్ ఉండే పిచ్చోడు. ఆ పక్క చూపించిన ఈ పక్క పిలుచుకొస్తుండేడు. మనమైతే ముందు నచ్చుకోబోతున్నాం గాయస్. వెళ్ళి స్నానం చేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం గాయస్. హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. దిస్ ఈస్ ద హోటల్ ఫర్ లివింగ్ ఫర్ 24 hours. ఓ అక్కడ ఉంది ఫ్లాగ్, అది ఉంది కదా, అదే రామ్ మందిర్. ఇంకా ఇది మన గెస్ట్ హౌస్ ఫర్ లివింగ్. ఇదంతా మన ఫస్ట్ ఫ్లోర్ అంట. ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం అయితే మనం. బాయ్ कुछ बोलो भाई अयोध्या के बारे में. मेरे होटल पे आपका स्वागत है. स्वागत. पहला कमरा मेरा. स्वागत. हमको चाय पिलाया भाई ने. अच्छा था चाय भी हम लोग ये बड़े चाय नाकైతే నచ్చలే. గాయస్ రూమ్ అయితే మంచిగా ఉంది. బాయ్ अच्छा है भाई रूम. ठीक है गाइस, రూమ్ అయితే మంచిగా ఉంది గాయస్. ఇంత మంచి రూమ్ మనకి దొరకాలంటే చాలా కష్టము. ఇంకా ప్రభు ఇంకున్నాడు शिवम भाई, कुछ बोलो भाई. दादा मेरे होटल पे आए हैं, इनका अच्छे से स्वागत और वेलकम मैं करूँ, मेरी जिम्मेदारी है. हाँ ठीक है भाई. तो ఏసీ కూడా మనకి ఎంత అంటే మనం చెప్పాము, బాయ్కి అయితే చెప్పాము ఇట్లా కొంచెం అమౌంట్ కొంచెం బడ్జెట్ కొంచెం తక్కువ ఉందంటే चलो भाई तुमको 800 में एसी दिलाएंगे करके बुला के आए हम लोग को. चाय भी पिलाया भाई. राम भाई. अयोध्या में फर्स्ट पार्टनर है तुम मोहन. याद करेंगे मोहन भाई. इसका नाम भी मोहन ही है भाई. मेरा नाम भी मोहन शेर है मेरा नाम. इसका है क्या नहीं फिर बोलते फिर मोहन नायडू है. इसका गोदावरी. हाँ गोदावरी है इसका. गोदावरी पता है? गोदावरी नहीं पता. हाँ भाई तिरुपति आना है भाई. आके फोन करना भाई. भाई कभी आएगा बताओ? मैं विनायक चौथ के भाई गणपति प्रभु जब बुलाएंगे तो मैं आ जाऊंगा भाई. बुला वो सही है लो. वो सही है लो भाई. वो सही है लो. हमको भी अनएक्सपेक्टेड था ये. घर में भी नहीं बोला. घर में बोला तो शॉर्ट हो जाता है, इसलिए प्रभु की इच्छा थी. प्रभु राम भगवान बुलाएगा हम आएगा. बिना बुलाए कोई नहीं आता. అంతేగా. ఇప్పుడు చాలా మంది చాలా వరకు అయితే ఏమైందంటే స్టేషన్ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయే ఉన్నారు. అది షార్ట్. అయితే రూమ్ అయితే మంచిగా ఉంది గాయస్, నాకైతే నచ్చింది. నీకురా మోహన్? ఆ స్లీప్ వేసిండు వీడు. రైల్వే స్టేషన్ లో పడుకుందాం రా, ఏడు పడుకుందాం రా అన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూడండి గాయస్. ఠీకే గాయస్. మళ్ళీ ఫోన్ చేస్తాను మళ్ళీ అంటున్నా. మళ్ళీ స్టార్ట్ చేస్తాం మార్నింగ్ అలా. అంటే ఇప్పుడు ఏమంటే దీనికి ఇవ్వాలి కదా డాక్యుమెంట్స్ ఇవన్నీ, అవి చేసుకొని చూద్దాం ఇక. ఠీకే బాయ్. శివం బాయ్. हम राम అందరికి జై శ్రీరామ్. మార్నింగ్ కలుద్దాం మనం అందరం. గాయస్ ఇప్పుడే రూమ్లో అయితే చెక్ ఇన్ చేసినాం. మోహన్ నాయుడుకి రూమ్ ఎట్లుందిరా మోహన్ నాయుడు? చెప్పు నీకోసమే తీసుకున్నా రూమ్. చెప్పురా నచ్చిందా? నవ్వద్దురా నువ్వు. చూడు అది మెసేజ్ పెట్టాడు. ఏంటేంద్రా? ఏందో గాయస్ వీడు మంచి ఏసీ రూమ్ దొరికింది. 800లో ఏసీ రూమ్ ఇస్తారా గాయస్ ఎక్కడైనా చెప్పండి. కింద నంబర్ పెడతాను ఉంది, వాడిని కాంటాక్ట్ కాండి, నా పేరు చెప్పండి, డిస్కౌంట్ పక్కా ఇస్తాడు మన భాయే. అంటే వేరే వాళ్ళతో తెలుసు అట్లా.
ఏమ్రా సాలే వీడు ఆ పక్క నది ఉంది ఇది ఉంది అని చెప్పి రైల్వే స్టేషన్లో పడుకుంటా అని చెప్తుండు. నేను ఇంకా పిలుచుకొని వచ్చిన రారా ఏసీలో పడుకోరా అని. గాయస్ ఇప్పుడు ట్రైన్లో ఎట్లా వచ్చినావు చెప్పురా నువ్వు చెప్పు. బిల్ అంతా నేనే కట్టాలా? కాశీలో రూమ్ తీసుకున్నాం గాయస్. ఆ రూమ్కి ఎట్లా ఏదేలే ఇంచేపు కానీ ట్రైన్ టికెట్ ఏం లే. వీడు జనరల్లోకి వెళ్ళిపోయాడు. నేను ఫస్ట్ క్లాస్లో గెలిపించాను. నాకు చాటి కొట్టి అంటే ఎట్లా అంటే వాడిని ఎట్లా కన్విన్స్ చేసి వెళ్ళిపోయినా వాళ్ళు లాస్ట్లో పిలుచుకున్నాడు. ఎంత ఏసీ అది కూడా కూర్చున్నా ప్రశాంతంగా. అంటే 4 hours జర్నీ కాశీ టు అయోధ్య. అంటే కాశీ లాగ్ అనేది తీలే నేను, అందుకని ఇంకా ఇప్పుడు తీస్తున్నా. అంతేగా ఇంకా రేపు మార్నింగ్ అయితే కలుద్దాము. అప్పుడు దాకా గాయస్ ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం గాయస్. చూడండి ముందర పోతుండు, వెనకాల పోతున్నా. ఇక రూమ్కి లాక్ వేసుకునేసి బయటికి అయితే వెళ్తున్నాం. రోడ్డుకి వెళ్ళాలి, మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి. ఈ నుంచి కొంచెం దూరమే ఉంటాను నాకు తెలిసిన వరకు. హనుమంతుడు ఇచ్చినాడు, బాగా హనుమంతుడు దర్శనం ఇచ్చినాడు మనకి. దారా మొత్తం అయోధ్యలో ఎక్కడ చూసినా కోతులే గాయస్. చూడండి అది సిచ్యువేషన్ ఇక్కడ. చూద్దాం ఇక. మా వాడు ఇంకా రాలేవాడు, నైట్ రూమ్ తీసినాడు. क्लीन करा 10 मिनट लागे ఆడిపోయినాడు. అయితే ఫోన్ చేద్దాం. రోడ్డుకి వెళ్ళి వాడు వస్తా అన్నాడు మాతో పాటు గుడికి. ఏమో చూద్దాం, గుడికి వస్తాడు. వీడు డబ్బులు ఇంకా ఇవ్వలేదంట. ఆయన డబ్బులు అడుగుతాడు పైనుంచి. भाई किधर गए? घर गए? हम लोग के साथ टेम्पल आने आ रहा था. बोला था कि वो बोल रहा था कि सुबह मिलेगी आपसे. ये भी अपना ही होता है. हाँ पते बोला ले. ठीक है, ये कर देंगे लो. हाँ ठीक है, मैं एडवांस पे कर रहा भाई को. हाँ इट्लुंटदिरा. ఇందిరా నీ బాధ చెప్పురా. ఇప్పుడైతే లైట్గా అయితే పానీపూరి తిన్నాం. వేస్ట్ పానీపూరి. మేము ఎట్టుందిరా పానీపూరి. ఇప్పుడు హల్దీరామ్స్కి అయితే పోదాం. ఏమరా అది చూద్దాం గాయస్. ఏమన్నా ఉంటే టిఫిన్ ఏమన్నా ఉంటే చూద్దాము, తిందాం మంచిగా. అక్క రామ్ రామ్. టిఫిన్ ఏమైనా ఉంటే చూద్దాం గాయస్. హల్దీరామ్కి అయితే వచ్చాము. हल्दीराम्स अच्छे दिन आए गए अंट. आ చూడండి गाइस, अच्छे दिन आए गए अंट. నవ్వు ఓపెన్ అంట. చూద్దాం ఏమైందో ఏం కథ. హల్దీరామ్స్ అయితే వచ్చినాం. డబ్బులు అయితే లేవు. ఏం రా డబ్బులు ఎట్లా? డబ్బులు అయితే లేవు. అరే ఏందిరా నువ్వు? వదులు. ఏం తింటావు చెప్పు.
చెప్పినావా అది అది చెప్పినావా ఏం చేస్తాడు వాడు నేనైతే మక్రోని చెప్పిన చూస్తా ఈ టేస్ట్ చూస్తా నచ్చితే తింటా మక్రోని లేకపోతే ముందర ఏదైనా ఉందా అదే హోటల్ ఉంది సౌత్ ఫుడ్ కూడా ఉందంట ఆడ చూస్తా అబ్బో మొత్తం ఏమేమో చేస్తుండే ఏమీ లేదు దాంట్లో ఓన్లీ నూడిల్స్ చేసిండు ఓన్లీ నూడిల్స్ చేసిండు తినేసి గుడికి అయితే స్టార్ట్ అవుతాం ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ చూడండి షార్ట్ అయిపోయింది పెద్ద గొడవ అవుతుంది బా పోలీస్ కాకా क्या उसका भी शॉर्ट हो गए भाई पुलिस वाले पकड़ लिया అబ్బో ట్రాఫిక్ అయితే అబ్బా ట్రాఫిక్ భలే ఉంది కాదు ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అబ్బా చూద్దాం కాదు ఇంకా అందరూ అక్కడ ఉందంట టెంపుల్ 200 మీటర్స్ అంటే అంతే అంట చూడండి అబ్బా అబ్బో త్రిపుర రెస్టారెంట్ అరే మోహన్ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆడ తిన్నాం ఆడ ఉంటే మంచిగా ఉంటుంది ఏమంటావు చెప్పు రారు ఏ రారా ಏ ಹೋಗೋದು ಅದನ್ನ ಇಲ್ರೋ ಯಾರಿಗೆ జై శ్రీరామ్ फोन पे काका फोन पे राम राम आ रहा बाद में फोन पे అయితే లేదు మన దగ్గర కాకా దగ్గర అయితే లేదంట అందరిని అడుగుతున్నాడు సరే గాయస్ ఫోన్ పే చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే బొట్టు గిట్టు అంతా పెట్టుకున్నాము ఇటు పెట్టుకోమంటే పెట్టుకోలే ఎందుకు పెట్టుకోలేదు నాకు తెలియదు మ్యాక్సిమం గుడి లోపలికి ఫోన్ అయితే అలో లేదనుకుంటా అంటే గుడి లోపల మంచిగా ఉంటుంది మ్యాక్సిమం వీరైతే చూపిస్తాను మీకు లేకపోతే లేదు చూద్దాం గాయస్ రామ్ రామ్ కాకా రామ్ రామ్ ఎంట్రీ అయితే ఇట్లనా శ్రీరామ్ జన్మభూమి తీర్థ వెళ్ళాం గాయస్ ఇక కొంచెం లోపలికి చేయాలి ఇక राम राम काका मंदिर को कैसे जाना है मंदिर राम मंदिर ऐसा राम राम काका అబ్బా చిన్న హనుమంతుడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ हो गए भाई
రామ్ రామ్ జై శ్రీరామ్. బా గాయస్ ఓ ఎంట్రీ आरा रे मोहन ఇప్పుడైతే ఎంట్రీ అయితే ఇస్తున్నాం లోపలికి. నా ఫోన్ అక్కడ నాకు తెలిసి లాకర్లో ఏమో పెట్టాల్సి వస్తుంది మ్యాక్సిమం. బొట్టు ముట్టు అంతా బొట్టు పోయింది గాయస్ మొత్తం టమాటో మొత్తం. అబ్బా చూద్దాం లైన్ అయితే పోతుంది ముందరికి. మనమైతే వెనకాల వస్తున్నాం. మోహన్ నాయుడు వెనకాల వస్తుంది, చిన్నగా వస్తుంది. ల్యాగ్ అయిపోయింది మోహన్ నాయుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గాయస్. మీకు కూడా మోహన్ దారా విన్నా. బొట్టు గిట్టు అంతా పోతుంది స్వెట్ వల్ల. ఎక్కువ స్వెట్ ఏమో వచ్చేస్తుంది నీకు. బా కోతి చూడు. ఆహా హనుమంతా. చిన్న చిన్న అదే ఆహా చాలా పెద్దది ఉన్నట్టుంది గాయస్. క్యూ అయితే అక్కడ ఉంది మంది. గాయస్ బొట్టు మొత్తం పోయింది. లోపలికి అయితే వచ్చేసాం గాయస్. అక్కడికి వెళ్ళాలి, క్యూలో వెళ్ళాలి. అంటే నాకు తెలిసిన వరకు అక్కడ లోపల ఫోన్ పెట్టాలనుకుంటా. లోపల అయితే మంచిగా ఉంటుంది గాయస్. పీస్ ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఇస్తారు, ఫోన్లు ఇస్తారు. చూద్దాం గాయస్. మళ్ళా ఫోన్ పెట్టేసిన తర్వాత గాయస్ ముందర చూస్తే మాత్రం మీరైతే మెంటల్ అయిపోతారు. ఆహా అబ్బో మొత్తం గుడి మొత్తం చాలా పెద్దది కాదు గుడి అయితే మాత్రం. చాలా పెద్దది. నడుచుకొని పోతున్నాం మేము కూడా. కుర్తా ఏదో తెచ్చుకున్నా కుర్తా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ నా బ్యాగ్లోనే ఉండింది, వేసుకొని వచ్చేసా. ఇంకా కొనుక్కుందామంటే అబ్బో దిగ్గిలు అయితే ఏం లేవు. ఉన్నా కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఫెస్టివల్స్. ఎందుకనేసి గమ్మున వచ్చేసా. బా పోతున్నాం. మోహన్ నాయుడు ఎట్లుందిరా మోహన్ నాయుడు? ఫీలింగ్ ఏం చెప్పురా అరే మోహన్. అరే గాయస్ మేమైతే ఇప్పుడైతే చెప్పులు అయితే పెట్టేసినాము. ఆడైతే పెట్టేసినాం చెప్పులు. నచ్చుకొని పోతున్నాం గుడి లోపలికి. అబ్బో అబ్బా వీడు పోలీసు వాడు మాత్రం చెప్పులు వేసుకొని షూలు వేసినాడు. దొంగ నా కొడుకు. నేను చెప్తా చెప్పలు వదలనికని నేను చెప్తా వాడికి. అయితే ఎంట్రీ ఇస్తున్నాం. ఇక్కడైతే ఫోటో సెషన్ నడుస్తుంది వెనకాల. మోహన్ నాయుడు కానీ ఫోటో అయితే తీసినాడు నాకైతే మంచిగా. ఆహా
हमारा भी ऐसे खींचिएगा। नहीं आ रहा है, आप इसमें खड़ा भी कब आ रहा है? అయిపోయింది ఫోటో సెషన్ అంతా అయిపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడైతే దారా ఫోన్ లాకర్లో పెట్టేయాలనుకుంటా నాకు తెలిసి. ఆడ పెట్టేసి ఇంకా లోపలికి బా ఫుల్ క్రౌడ్గా ఫోన్ పెట్టే చోట. ఎట్లరా మోహన్, ఏం చేద్దాం? బుట్ట అయితే మొత్తం ఉంది ఉంది బుట్ట ఉంది. అయ్యా ఫోన్ ఏమన్నా పెట్టచ్చా లేదా? అందరూ పెడుతున్నారు ఫోన్లు. నేను చూస్తా, ఒకవేళ ఫోన్ ఉంటే వీలైతే ఎత్తుకెళ్తా, లేకపోతే లేదా చేస్తున్నాము. మోహన్ ఫోన్ ఆడుంది. గాయస్ ఇప్పుడే దర్శనం అయితే మంచిగా అయితే అయింది గాయస్. నాకైతే లోపల అయితే అబ్బా వేరే ఉండింది నాకైతే. లోపల అన్నీ జరిగినాయి కానీ ఇది చూస్తే ఇది కాలు కింద కట్టేసింది మా డాక్టర్. చిన్న దెబ్బకి అంతంత వేసి అయితే మెడికల్ కూడా మంచి ట్రీట్మెంట్ అనుకో. అన్నీ అయినాయి గాయస్. మంచిగా చూసినాం, మంచిగా గుడిలో ఏం రా మోహన్ ఎట్లుంది గుడి? నీకంటే ప్రసాదం తింటుంది. మెడికల్ కొంచెం అది కాలుకి ఏమైందంటే నాకు 2 రోజుల ముందే తగిలింది గాయస్ అది. ఇప్పుడు ఆయన పోలీస్ అయినా వచ్చేటప్పుడు ఇంకా ముందర పోయేటప్పుడు తొక్కేసినాడు. ఇంకా ఆయనే పిలుచుకొని పోయినాడు గాయస్ మెడికల్ రూమ్కి. ఇంకా పిలుచుకొని పోయినాక చేయించి అబ్బో చాలా చేసిండులే. ఇక షీట్లు ఇచ్చిన ట్యాబ్లెట్లు అబ్బా. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నీరు అనుకుంటా అట్లా సర్వీస్ మంచిగా ఉంది. ఇది గుడి పక్కగా రైట్ సైడ్లోనే ఉంటుంది మెడికల్ది. ఇంకా వర్షం పడుతుందని కట్టిందమ్మా. ఇక్కడైతే వర్షం పడుతుంది గాయస్. ఇంకా చెప్పులు వేసుకునేస్తా కాబట్టి అప్పుడు పోయి ఇప్పేస్తా. అప్పుడు లోపల ఇది వేసుకోవాలి. ఇదే మన రామ్ మందిర్. ఇదే నీకు చూపిస్తాను ఇప్పుడు. అబ్బో చిన్న రామ్ మందిర్ చూసాను అబ్బా. జై శ్రీరామ్. అది మెయిన్ ఎంట్రీ అనుకోండి, ఇది ఎగ్జిట్. అది ఎందుకు చెప్పు పెట్టేది? చెప్పురా ఎందుకు పెట్టేది? నాకు తెలియద్దా? ఏమైనా తెలిసినంతవరకు నువ్వు కానీ పెట్టుకోరా. పెడితే ఏం కాదురా, ఇల్లు కడతావు అంతే. విన్నా అంతేగా నాకు తెలిసినంతవరకు. అది నాకు తెలిసి. ఇంకా మీరు ఏమైనా ఉంటే కమెంట్ కావాలని చేయండి. అబ్బో చెప్పులు తీసుకున్నానికి వచ్చినాము. క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. ఆ కాలు అయితే అబ్బా చాలా నొప్పి ఉంది. ఆమె ఏదైతే గట్టిగా వేసి అదిమేసింది కాదు నాకైతే చాలా వరకు. ఎక్కడ్రా తీసుకెళ్ళి మోహన్ నాయుడు నీ దగ్గర ఉందిరా టోకన్. మోహన్ నాయుడు పాపం చాలా మంచోడు గాయస్. మోహన్ నాయుడు ఏమైందిరా? ఇయ్యట్లే బ్యాగ్, మనం పొద్దునే ఇస్తారు. ఇటీ బాయ్ ఏదేదో బాయ్. ఈయన హిందీ రాదు, మాట్లాడిపోయి నిల్చుకొని ఉంటాడు. వాళ్ళకి ఏం అర్థం కాదు. మనకైతే చెప్పిన వెంటనే బ్యాగ్ అయితే వస్తుంది. ఏ नहीं इसका वीडियो बना रहा है तुम का तुम्हारा भाई तुमको क्यों बनाते भाई वीडियो?
లంచోడు గాంచలు వాని అమ్మ వాడిని వీడియో తీస్తాం అనుకుంటున్నారా ఎరుపుక మనం ఎందుకు తీస్తాం. సరే గాయచుడు ఎందుకు గాంచలు తింటుండు నేను పెడతాం. వేలికాడ అయితే నాకు అయితే ఇంటికాడ ఉన్నప్పుడు తగిలింది. ఇంకా ఏమంటే ఇప్పుడు ఆయన పోలీస్ ఆయన నాకు సైకిల్ తెప్పించిండు. అంటే గుడిలో పోతున్నప్పుడు కాలు దొక్కేసినాడు. సారీ బేట అన్నాడు. సరేలే అనేసి ఆయనే పిలుచుకున్నాడు. మోహన్ రా కొంచెం కూర్చుందాం గాయస్ ప్రశాంతంగా. ఏడైతే గలీజ్ ఉంది. సరే అయితే కూర్చుందాం. అరే ప్రసాదాలు ఆడే ఇస్తున్నారు జాపూర్. అరే మోహన్ ప్రసాదం అయితే ఆడిస్తున్నారు. అదే ఆడిస్తున్నారు చూడాల. అరే ఆడిస్తారు. అరే బా నన్ను కూడా రమ్మంట. నా కాలు చూడండి, చూడండి నా కాలు చూసి మాట్లాడుతు బా. అరే పోరా మోహన్, రే ఒక్కటి దేపోరా పో, ఒకటి దేపోరా. రే హనుమంతుడుగానే వచ్చినా చూడు పక్కకి. హనుమా హాయ్ హాయ్ హనుమా. అరే ఒకటి నువ్వు తెచ్చుకోపోరా. అరే దాంట్లో సగం తింటా. రే పోరా. రే రే మోహన్ నా కాలు చూడరా. రే ఓ మోహన్ నాడైతే పోసేస్తా. అరే రెండు దే. రే మోహన్ రెండు దే. ఏంద్రా రెండు తెస్తాడంట. మన కోసం అయితే మన హనుమంతుడు అయితే ఉన్నాడు పక్కనే. మనకేం రక్ష కలిపిడికే హనుమా. హనుమంతుడా హనుమంతుడు కోపంగా ఉన్నాడు. ఇప్పుడు హనుమంతుడికి మనం ఏం చేయలేం కాబట్టి అట్టి పనులు కానీ లేవు. ఇద్దామండి హనుమంతుడికి. అబ్బా గాయస్ మన కోసం అయితే మోహన్ నాయుడు అయితే తెచ్చాడు ప్రసాదం. మోహన్ నేను పోలేను గాయ. నా ముందు కాలు తేలింది నాకు ముందుగానే, అందుకని తేలే వీడు తెచ్చాడు. బాబు తిందాం, ప్రసాదం తిందాం. కోతికని కొంచెం పెడదాం. హనుమంతుడు కొంచెం అప్సెట్లో ఉన్నాడు. ఏం చెప్తాం గాయ ప్రసాదం ఎట్లుందో ఏమో. హనుమంతుడు నా చేతిలో నుంచి లాక్కొని చూడండి ఇట్లా కింద వేసాడు. మళ్ళీ తింటాడు అనుకుంటా హనుమంతుడు. మోహన్ నాయుడు అయితే అబ్బో మోహన్ నాయుడు బాబు నా కోసం తెచ్చాడు. హనుమంతుడు హనుమంతు వెళ్ళిపోతున్నాడు. చేద్దాము రూమ్కి అయితే వెళ్దాము. ఇంకా ఉంది మాకు. क्या आंटी रोड पे जाना है. रोड पे सीधा चले जाओ. सीधा हाँ सीधा जाके उधर है ना गेट, उनको पूछो वो बता देंगे. हमको भी नहीं पता आंटी, हमको भी नहीं पता है वो रोड. हम फर्स्ट टाइम आए. మాకే తెలియదండి. వీడిని అడుగుతాను. అబ్బా ఈయనకైతే తెలుగే సక్రమంగా రాదు. ఈయన్ని మరాఠీలో అడుగుతాను. ఏం చేయలేము కాదు. ఇంకా మనకు కొంచెం లైట్గా వచ్చు కాబట్టి ఇంకా చెప్పినాము. ఇంకా నాకైతే ఓపిక లేదు. ఏమన్నా తినాలి, ఏం ఆకలి అవుతుంది నాకు. ఫస్ట్ అయితే రూమ్కి అయితే వెళ్దాము. ఫస్ట్ ఏమన్నా తినేసి రూమ్కి వెళ్ళి మళ్ళీ చూద్దాం ఏం కథ ఏం చేయాలి. ఇంకా రేపు ప్లాన్స్ ఏమో అర్థం కావట్లే. మనోడైతే కాలేజీ పోదాంరా అంటున్నాడు. నేనైతే ఢిల్లీకి పోదాంరా అంటున్నా. డబ్బులు మొత్తం అయిపోయినాయి కాదు. డబ్బులు అంతా అయిపోయినాయి. బ్యాలెన్స్ జీరో. బట్టలు కానీ అంతా వాషింగ్ చేయాలి. ఇంకా చూద్దాం గైస్ మనం ఇంకా కాలేజ్కి వెళ్ళాలా లేకపోతే ఢిల్లీకి వెళ్ళాలా అని రూమ్కి వెళ్ళాక డిసైడ్ చేస్తా. అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. నేను ఇంకా ఏం అనుకోలే. మోహన్ నాయుడు ఏమో అనుకున్నాడో తెలీదు. మోహన్ నాయుడు అంటే నేనంటే ఏదంటే అది సై అంటున్నాడు మోహన్ నాయుడు. అటెండెన్స్ అయితే మోహన్ నాయుడికి 5 ఉందంట.
నాకు ఎంత ఉందో నాకే తెలియదు. నేను చూసుకోలే, కాలేజ్కి వెళ్ళాను అంతే కానీ క్లాస్కి వెళ్ళలే. 2-3 క్లాసులకి వెళ్ళినా అంతే. ఉంటుంది ఒక 18 అట్లా ఉంటుంది. అంటే మంచిగానే వెళ్ళాను గ్యాస్ స్టార్టింగ్లో 18-17 ఉంటుంది. చాలు నాకు మిడ్ సెమ్ లోపల ఒక 25-30 వస్తే చాలు. ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ ఉందండి. అబ్బో, గుడి లోపల ఫోన్ అలో వేసింటే మాత్రం మెంటల్ ఉండింది కదా, ఏం చెప్తున్నదా, వేరే ఉండు. ఇంకా ఏం చేయలేం కాబట్టి చూసుకోవాలి ఇక. అందరూ అయితే పోతుర్రు. వర్షం అయితే బాగా పడింది, మంచిగా పడింది, చల్లగా ఉంది క్లైమేట్. మామూలుగా ఎండ ఎక్కువ అంట, కానీ మనం వచ్చామని కాశీకి వెళ్ళినప్పుడు కాశీ లాగ్ చేయలేదు కాదు, ఎందుకంటే కొంచెం సడన్గా అయిపోయింది, ప్లాన్స్ అయిపోయింది కాబట్టి. ఇంకా అయోధ్యకు వస్తున్నామని అయోధ్యలో లాగ్ ఇంకా చేస్తున్నా. వస్తుంది ఇంకా 2 డేస్లో లాగ్ అప్లోడ్ అవుతుంది. ఇంకా చూసుకోండి. ఇంకా ఢిల్లీకి కానీ వెళ్తాం. ఢిల్లీకి వెళ్ళాలా కాలేజ్కి వెళ్ళాలా నాకు అర్థం కాలే. నైట్ 7:30కి ట్రైన్ అయితే ఉంది, ఆ ట్రైన్లో చూడాలా. ఇంకా టికెట్ అయితే ఏం కాలే. కనీసం అంటే ఎంతరా, ఒక 20,000 అన్నా అయిపోయింటాయి కాదు మావి. ఏం రా 20,000 అన్నా ఎత్తిపోయింటాయా? ఏమంటావు మచా? ఏమో జోబులో బో. హాయ్ ముందర్ది శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమో తినాలి గాయస్ ఇక. ఓ ఏమో వేస్తుండు, పూరీలు ఏమో వేస్తుండు, ఏమో తిన్నాం. भाई क्या क्या है भाई खाने के लिए? क्या सब है बोले तो? मेन्यू कोई चाहिए? हाँ नाश्ता छोड़ के सब। हाँ इधर नाश्ता किधर मिलेगा? डोसा बहुत मुश्किल। इसमें क्या आता है सब्जी? पनीर खाएगा, पनीर, मटर पनीर। भाई इधर नज़दीक में कुछ मिलता है कि नॉनवेज मिलता है? नहीं मिलता है ना नॉनवेज नज़दीक में? किधर जाना है? दूर जाना पड़ेगा, बहुत दूर। सिटी कहाँ पे है? सिटी तो अरे आपको जाना पड़ेगा फैजाबाद, उधर वो बहुत दूर है ना भाई? हाँ 5-6 किलोमीटर। ठीक है 5-6 అంటే 5-6 కిలోమీటర్లు ఉందంట. 5-6 కిలోమీటర్లు పోయే కన్నా హల్దీరామ్స్ పోదామని ఉంది నాకు. హల్దీరామ్స్లో అయితే ఒక్క దోశ 320 అంట. అంటే మసాలా దోశనే, అది కూడా మంచిగా ఉంది. చూద్దాం కదా, ముందర ఏదో ఉంది, ఏదో చూద్దాం ఆడ ఏమన్నా ఉంటే. ముందర ఏమన్నా ఉంటే చూడాలా, లేకపోతే హల్దీరామ్స్కి వెళ్దాం. ఇంత దాని నుంచి ఏమి ఉండదు. ఆకలి అవుతుంది కాదు నాకైతే. మధ్యాహ్నం కాదు అంటే పానీపూరి తిన్నాం అంతే, లైట్గా. ఏంది ఇప్పుడు దాకా ఏం లేదు. కొన్సా భాయ్, కొన్సా రైస్ అయ్యే? मटर पनीर वाला है। మటర్ పన్నీర్ అంట తీసుకున్నాం గాయస్. అంతే చెప్పాడు. ఫస్ట్ తిందాం, మళ్ళీ చూద్దాం బాగుందో లేదు. అది ఏమో నచ్చితే చూడాలా. అంతే కాదు, పక్క ఏం మనకి సెట్ కాదు. తినాలి, అడ్జస్ట్ అవ్వాలి. తినే చెప్తా గాయస్. ఇప్పుడే అయితే డిన్నర్ అయితే వేసిన నేనైతే. మంచిగా ఉండింది. బటర్ పన్నీర్ రైస్ అంటాం, బాగానే ఉండిందిలే, వర్త్ ఇట్. ఇంకా మోహన్ చిన్నగా వస్తా చూడండి. మోహన్ బాయ్ ఆన్ ద టాప్. మోహన్ వస్తాడు. మోహన్ ఎక్కడికి వెళ్తున్నాడు అడుగుదాం. ఎక్కడికి రా మోహన్ నాయుడు, వేర్ ఆర్ యూ గోయింగ్ మ్యాన్? ఎక్కడికి రా చెప్పు, ఎక్కడికి చెప్పు బే, ఎక్కడికి పోతున్నావు చెప్పురా.
ఎక్కడికి పోతున్నావు చెప్పండి నేను యాడి చెప్పరా నేను పోతా రూమ్ ఆహా ఆహా అవునా పోదాం పారా భాయ్ ఎటు వెళ్దాము క్యా పతా నే రే సాలే ఎత్తి దీనిలో వేస్తారే చెప్తున్నా చూడు దీనిలో వేస్తా నేను సరేనా ఏమ్రా మోహన్ నాయుడు అరే కీస్ వేసినా రా రూమ్కి నీ రాయి తీసుకుని దింగేస్తారా బూతులు వస్తున్నా పిచ్చి తెప్పిస్తావునా బూతులు తెప్పిస్తావునా రే అయోధ్యకు వచ్చి పొద్దున్న నుంచి బూతులు మాట్లాడలేక కాసింది అంటే వీడియో ఆన్ చేసినా కాబట్టి మాట్లాడలే లేకపోతే మాడతా చెప్పురా బాయ్ చెప్పు ఏం చేద్దాం ఆడి పోదాం బా రారా గుడి దగ్గరికి పోదాం రే పిచ్చోడా ఆడ కూర్చుందాం రా ఏమని చూద్దాం ఏం తింటా నువ్వు